వద్దు 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 అని ఎంత అరుస్తున్నా నా మల్లిని సార్ పొడిచి చంపేశాడు సార్. పొడిచి చంపేశాడు సార్. అయ్యా ఇదంతా కట్టు కదా. మీరు చెప్పదలుచుకున్నది బోన్లోకి వచ్చి చెప్పండి. నమస్కారం అమ్మా. నిరుపేద లక్ష్మిలాగా కళకళలాడిపోతోంది మొహం. ఇతను నీకేమవుతాడు? నా కొడుకయ్యా. ఓహో, తమరి భర్త గారు ఎక్కడున్నారు? మొహాన ఇంత బొట్టుంది, మెడలో తాడి బొట్టుంది. అడగకూడని ప్రశ్న అడిగినట్టు ఫేస్ అలా పెట్టే వింటమ్మా. కోర్టులో నమౌనో హై నసిగ్గు హై, రెండు కుదరవు హై. చెప్పమ్మా. లేరు. పోయారా? మిస్టర్ శివాజీ, ఆమె భర్త ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. మిస్టర్ జస్టిస్, డీఎస్పీ గారి దగ్గర ఇవిడి కంటే మోర్ ఇన్ఫర్మేషన్ ఉన్నట్లుంది. వారిని బోన్లోకి ప్రవేశపెట్టవలసిందిగా కోరుతున్నాను. గ్రాంటెడ్. ఆమె భర్త ఏమయ్యారు? వదిలేసి వెళ్ళిపోయాడు. ఈ వార్త మీకెలా తెలుసు? అతను మా దగ్గర డ్రైవరు. అతను వేరే అమ్మాయి ముద్రలో పడి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే రాములమ్మ బిడ్డతో పాటు మా ఇంట్లోనే వంట మనిషిగా ఉండిపోయింది. అసలు మిమ్మల్ని ఆవిడ్ని అనుమానించి అతడు వెళ్ళిపోలేదు కదా. మిస్టర్ డిఫెన్స్ లాయర్, మైండ్ యువర్ లాంగ్వేజ్. మిస్టర్ డిఎస్పీ, ఆమెతో మీకు సంబంధం ఉందా అని అడగలేదు. అనుమానించి వెళ్ళిపోలేదు కదా అన్నాను. ఇందులో భూతు లేదు, సానుభూతి ఉంది. కాబట్టి ఇన్ని సంవత్సరాలుగా వంట మనిషిగా, ఇంటి మనిషిగా, ఐ అబ్జెక్ట్ దిస్. పోనీ ఇంటిలో పనిచేసే మనిషిగా ఉంచుకున్నారు. ఉంచుకోవడం ఏమిటి? పోనీ పెట్టుకున్నారు. పెట్టుకోవడం ఏమిటి? ఏదో ఒకటి మీరు చెప్పండి. అపాయింట్ చేసుకున్నాను. తెలుగులో చెప్పండి. ఉద్యోగం ఇచ్చాను. ఆ తర్వాత చదివించారు. చదివించాను, డ్రైవింగ్ నేర్పించాను, లైసెన్స్ ఇప్పించాను. ఐ డిడ్ దిస్ అవుట్ ఆఫ్ సింపతి. అదే సింపతితో కేసు నుంచి తొలగించారు. No. ఎస్ మిస్టర్ జస్టిస్, తననే నమ్ముకున్న రాములమ్మ కన్నీరు తొడవడం కోసం హత్య చేసిన బాబ్జీని వదిలేసి శ్రీనాథ్ని అరెస్ట్ చేయడం అన్యాయం కనుక ముద్దాయి శ్రీనాథ్ని నిర్దోషిగా పేర్కొంటూ తననే నమ్ముకున్న అమ్మాయి మరొకరితో కలిసి చూడకూడని పరిస్థితుల్లో కనిపించేసరికి ఆవేశానికి లోనై మల్లిని చంపిన బాబ్జీకి తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నారు. డిఫెన్స్ వారి వాదన ప్రకారం జరిగింది మానభంగం కాదని, హతురాలి ఇష్టంతోనే వారిద్దరూ ఒకటయ్యారని న్యాయస్థానం నమ్ముతోంది. లభించిన సాక్ష్యాధారాల ప్రకారం ఆవేశంతో బాబ్జీయే ఈ హత్య చేశాడని నమ్మి ఐపీసీ 304 సెక్షన్ ప్రకారం అతనికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది. జూనియర్, ఎన్నో కేసులు అన్యాయంగా గెలిచి ఇంత డబ్బు సంపాదిస్తున్నావు కదా, నువ్వు ఈ పాపానికి పరిహారంగా తప్పకుండా నరకానికి వెళ్తావు తెలుసా? రే, సంపాదించుకున్న పుణ్యం కూడా మనిషిని ఒక్కొక్కసారి అదుపులేదురా. నమ్మటం లేదు కదూ. ఓ చిన్న స్టోరీ చెప్పనా? సర్వవేదాలు చదివిన ఓ పండితుడు ఓ రోజు నదిలో పడవ ప్రయాణం చేస్తూ పడవ నడిపే వాడిని అల్పుడుగా భావించి, నువ్వు వేదాలు చదివేవట్రా అన్నాడంట. చదవలేదు స్వామి అన్నాడట. నీ పావు జీవితం వ్యర్థమైనట్లేని మందలిస్తూ, కనీసం భారత భాగవత రామాయణన్నా చదివేవట్రా అన్నాడు. అది చదవలేదు స్వామి అన్నాడు. ఓరి అక్కుపక్షి, నీ సగం జీవితం వ్యర్థమైంది అన్నాడు. అంతలో నీటి ప్రవాహం పెరిగి ఆ తాగిడికి ఆ పడవ అటు ఇటు ఊగుతూ ప్రమాదం ఊహించిన పడవవాడు, వేదాలు చదివిన సామే తమరికి ఈతొచ్చా అన్నాట. నాకు రాదురా అన్నాడు పండితుడు. అయితే తమరి పూర్తి జీవితం వ్యర్థమైందని పడవవాడు నీటిలోకి దూకి అవతలి గట్టుకు ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. ఏదో పొరపాటున ఒక్క మాట అన్నందుకు కారులో తిప్పుతూ ఇన్ని దెబ్బలు కొట్టాలా మహాప్రభు? హాయ్. What is that? అబ్బో! చాలా మందికి తెలియదు కాని పిఠాపురం, డబ్బు తీయకుండా అనుభవించే కాలక్షేపాలు చాలా ఉన్నాయిరా. రోజు ఇలాంటివి తగిలితే నా బోరు హై, నా ఖర్చు హై. నేను టెన్నిస్ ప్లేయర్ కదబ్బా. ఎవరు ఎక్కడ టెన్నిస్ ఆడుతున్నా నా కళ్ళు జిగిల్ జిగిల్ అని ఆగిపోతాయి. నిజంగా నువ్వు టెన్నిస్ చూస్తున్నావా మావయ్య? వీడి మీద కొట్టు. నువ్వేంటమ్మా ఇటు వచ్చావు? నువ్వు ఇక్కడ ఉన్నావని చూసి వచ్చా. ఈ రోజు మన ఇంట్లో బొమ్మల కొలు. ఈ బొమ్మల కొలులో పడి మర్చిపోకు. తొందరగా రా. నా దారి హై, నా దోవ హై. తప్పదు జూనియర్. హలో 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 జూనియర్, పాప బొమ్మల కొలు అంటే నువ్వు అందాల పోటీ తీసుకొచ్చావండి? పిఠాపురం అందాల పోటీలు నేను జడ్జినన్న సంగతి మర్చిపోయావా? అది ఎట్లా మర్చిపోతావు? డబ్బులిచ్చి మేనేజ్ చేసావు కదా. రేయ్, ఇప్పుడు నేను మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేయబోతున్న పాప దగ్గరికి నువ్వు రాయబారానికి వెళ్ళాలి. మేడం, Who are you?
ఐ మైసెల్ఫ్ పిఠాపురం. సో వాట్? అక్కడ నిలబడి ఉన్నాడే ఆయన ఇప్పుడు జరగబోయే అందాల పోటీకి చీఫ్ జడ్జ్. మీరు కొంచెం కోఆపరేట్ చేస్తే మిమ్మల్ని మిస్ ఆంధ్రగా సెలెక్ట్ చేస్తాడు. కోఆపరేషన్ అంటే? ఏం లేదు మేడం, ఆయన అందమైన ఆడపిల్లని చూస్తే వస్తావా అని అడుగుతాడు. మీరు వస్తాను అన్నారనుకోండి, ఇస్తాను. అందాల పోటీకి వచ్చాను కదా అని ఆ టైప్ మనిషిని అనుకుంటున్నారా? గెట్ అవుట్. గెట్ అవుట్ అన్నదే నీ ఆఖరి మాట అయితే నువ్వు మిస్ ఆంధ్ర అయి దాని నుంచి మిస్ ఇండియా అయి ఎయిర్ ఇండియాలో మిస్ యూనివర్స్ కాంపిటీషన్ కి వెళ్ళాలనుకున్న నీ కలలు తీరవు. అసలు నిన్ను కాంపిటీషన్ లో పాల్గొనకుండా చేస్తాను. ఇంపాసిబుల్. ఆల్రెడీ నేను ఫైనల్స్ కి వచ్చాను. ఈ పిల్లకు నా దారి నా గతి. అక్క అక్క పిఠాపురం నీకేమని చెప్పాను రా? అక్క ఇంటి దగ్గర దసరా కొలువు పెట్టి ఫ్రెండ్స్ ని పిలుస్తుంది. సాయంత్రం 5 గంటలకి ఇంటికి వెళ్ళాలని నీకు చెప్పానా లేదా? చెప్పావు. మరైతే తిడితేనేమో స్కూల్లో సీనియర్ అంటావు. ఇప్పుడు చూడు, అక్క ఫ్రెండ్స్ అందరూ వచ్చి వెళ్ళిపోయి ఉంటారు. అక్క మూడు పాడైపోయింది. ఇదిగో 10 గుంజులు దీనికంటే బెటర్ ఐడియా చెప్పనా? నన్ను తీయమంటావా? నువ్వు నేను గుంజులు తీసి కూర్చుంటే ప్రయోజనం ఉంది. వెంటనే వెళ్ళి అక్క ఫ్రెండ్స్ ని ఒక అరగంటలో ఎక్కించుకొచ్చావనుకో, అక్క హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది మా మావయ్య, ఇది మా అత్తయ్య, ఇద్దరికి పెళ్ళైపోయింది. అక్షంతలు వేయండి. హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్ యూ. హ్యాపీ దసరా. థ్యాంక్ యూ అంకుల్. అత్త బాగుంది. గుడ్ సెలెక్షన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మావయ్య. కూర్చో తల్లి. చూడమ్మా, నీ కళల్లో కోపాన్ని కన్నీళ్లను నేను చూడలేనమ్మా. నువ్వెప్పుడూ హ్యాపీగా ఉండాలి. ఏ లక్ష్మి, నీ కొడుకు ఎక్కడ? జాగింగ్కి వెళ్ళాడు. జాగింగ్కి వెళ్ళాడంటయ్యా. ప్రపంచంలో మీకు మీ కూతురికి తప్ప ఇంకెవరికి తెల్లారదు. పాపం వాడు 5ంటికే వెళ్ళాడు. గుడ్ మార్నింగ్ డాడీ. నీ మొహానికి ఏ ఉద్యోగం రావట్లేదు. కనీసం జాగింగ్కి వెళ్తేనన్నా జవాన్ ఉద్యోగం వస్తుందంటే ఏంటన్నా చేసేది? యూజ్లెస్ ఫెలో. ఈ రోజు సుప్రభాతం వినకుండానే రోజు గడుస్తుందే అనుకున్నా. నా కర్మ ఇంతే. కుక్క గారు పదండి పోదాం వాకింగ్ కి. అమ్మాయి ఎక్కడ? ఇంకా లేవలేదు. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ మా. గుడ్ మార్నింగ్. నా కూతురు సైకిల్ మీద బాగా నిద్రపోతుంది. ఒప్పుకున్నాం బాబు. ఈ ఇంట్లో పనికి మాలిన వాళ్ళు నేను, నా కొడుకు. మీరు మీ కూతురు 22 క్యారెట్స్ గోల్డ్. ఎడుకున్నవాడ వెంకటరమణ గోవింద నారాయణ పద్మనాభ జగనైన వైకుంఠవాస ఆపద్బాంధవ నాదరక్షిత గోవింద గోవింద. స్వామి, సరిగ్గా లెక్కెట్టుకో. ఇలా పాపం తలా పిడికిడు అన్నారు. ఈ కేసులో పాపం నీది, పుణ్యం నాది. కోర్టులో అబద్ధం చెప్పే మా మావయ్య నీకు మాత్రమే నిజం చెప్తాడు. మా మావయ్యకి నా చేతుల మీదుగా బొమ్మలు పెళ్లి చేశాను. నిజం పెళ్లి చేసే బాధ్యత నీదే. నువ్వు బిజీగా ఉంటే మంచి అమ్మాయి నాకు చూపించు, నేను చేస్తాను. చూపించమని నోటి తడితే వినపడదమ్మా. గంట కొట్టి అడగాలి. కాలింగ్ బిల్ కొడితే మనం తలుపులు తెచ్చినట్టే ఇక్కడ గంట కొడితే అక్కడ ఓపెన్ అవుతాయి వైకుంఠంలో డోర్స్. కొట్టమ్మా, కొట్ట. జూనియర్, హుండీలో డబ్బులేసి ఇప్పటివరకు నువ్వు చేసిన పాపాలన్నీ క్లోజ్ చేసావు. ఇక నుంచి ఫ్రెష్ గా తాజాగా నీ ఇష్టం వచ్చిన పాపాలు చేసుకోవచ్చు. కానీ నీ కంటికి నేను ఎలా కనిపిస్తున్నాను రా? నువ్వు కనిపించగానే చుంగుమని కనిపిస్తాను అనుకున్నావా? అంటే నాకు నా క్యారెక్టర్ హై, నా డిసిప్లిన్ హయ్యా. ఏంటి సార్ ఇది? మీరు సిటీలో బిజినెస్ లాయర్, ఇంటి దగ్గర లైన్ లో నిలబడే క్లయింట్ ఇలా పని పడలేకుండా పావురాళ్ళకి కింద వేస్తారే సార్? ఐ డోంట్ లైక్. పావురాళ్ళు దేనికి చిహ్నం మాస్టారు? లవ్ మెసేజ్లు మోసుకెళ్ళటానికి. తప్పు మాస్టర్. అవి శాంతికి చిహ్నాలు. వాటిని మనం ప్రేమించాలి, గౌరవించాలి. వీరెవరో మగజీవుల పట్ల నాలాగే ప్రేమను కలిగి ఉన్నారు. మీ పేరు మేడం? విక్రమపురం. నా పేరు మీకెలా తెలుసు సార్? అతనికి నువ్వు బ్రోకర్వి కదా.
మనం ఇక్కడి నుంచి అర్జెంట్ గా వెళ్ళిపోదాం. ఈ పౌరాలమ్మాయి చాలా బాగుందిరా, వెళ్ళబుద్ధి కావడం లేదు. ఇంకాసేపు మనం ఇక్కడే ఉంటే మనకి నా పరువు హై, నా ప్రతిష్ట హై. అదే ఫిల్మ్ నగర్ లో భూకంపం, పబ్లిక్ మొత్తం పరేషాన్లు ఉన్నా నువ్వు పెట్టాయి. దేశ్ కి నేత గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై, గణేష్ మహారాజ్ కి జై. ఏంటి వినాయక చవితి చందాలు గుర్తుకుంటే ఇంత బిల్డప్ 10 రూపాయలు ఇమ్మంటారా? ఎవరనుకున్నావు బే? యాదగిరి అన్న 1995లో బషీరాబాద్ మాజీ కార్పొరేటర్. 1996లో గణేష్ ఉత్సవాల కమిటీ వైస్ ప్రెసిడెంట్. 1997 హనుమాన్ టెంపుల్ మాజీ ట్రస్టీ. 1999 లో ఏంటో చెప్పండి బాబు. మర్డర్ చేసిండు. మర్డరా? అవు, మేకను మర్డర్ చేసిండు. మేకనే అబ్బే అవలే మర్డర్ చేయాలి, బలిచ్చిన అరెస్ట్ చేసిండ్రు. నమస్తే శివాజన్న, జబర్దస్త్ లాయర్ అని చెప్పి జంతు బలి కేసు తీసుకొచ్చినా. మొన్న ఆ పార్టీ ఎంపీతో కలిసి వచ్చావు కదయ్యా, అప్పుడే పార్టీ మార్చేసావా? ఆడు నేను అన్నదమ్ములం, ఆడు ఆ పార్టీలో ఉంటాడు, మనం ఈ పార్టీలో ఉంటాం. సెంటర్ లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆ జెండా మన ఇంటి పైన ఎగరాలి. కేసు ఒప్పుకుంటావా? ఏ చెప్పుకుంటాడులే, ఆయన అడిగినంత సొమ్ము ఇవ్వగలవా? క్యా సమझे रे तू? లే 500 కాగితాలు నీకు, 5 రూపాయల బిల్ల నీకు. కేసు ఒప్పుకున్నట్టేనా? కేసు ఒప్పుకున్నట్టే, నువ్వు గెలిచినట్టే. నమస్తే పెట్టుకుంటున్నా. పెట్టుకో. దేశ్ కి నేత, దేశ్ కి నేత. వీధి నేత లెవెల్ కూడా లేదు, తీసుకి నేత అనిపించుకుంటున్నారు. కలికాలం. హలో, కోట్లు 40 మళ్ళా జై. నమస్తే సాబ్, ఏమనుకోవద్దు, నిమిషానికి 30 కాల్స్ వస్తాయి, పైసా అందానీ లేదు. చెప్పు సాబ్. నీ పేరు యాదగిరి. ఏంటది? యాదగిరి సాబ్. ఆ? అర్థం కాలేదు. అరే అంజయ్య సాబ్ కొన్నాడు చూడు, ఒక్క పక్కతో గాల్లో ఎగురుతుంటది, ముఖ్యమంత్రులు చక్కర్లు కొడుతుంటారు. ఆ విమానం పేరు మన పేరు ఒక్కటే. ఓహో, యాదగిరా? విమానం పేరు చెప్తే గాని మనిషి పేరు చెప్తా లేడు. ఏం చదువుకున్నావు? యాదగిరి, సార్ జంతు బలి నిషేధం అని నీకు తెలుసా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. నువ్వు మేకను బలిచ్చావా? మనకు తెలియదు, లాయర్ సాబ్ నాడు. ఎవరిని లాయర్? నేనే సార్. ఏమిటి శివాజీ, లంచ్ టైం కావస్తుంది, టైం వేస్ట్ చేయకు. లంచ్ అంటే గుర్తొచ్చింది, మీ క్యారియర్ ఒకసారి తెప్పిస్తారా? ఈ కేసుకి నా క్యారియర్ కి సంబంధం ఏమిటయ్యా? ఉంది సార్, మీరు తెప్పిస్తే అతను నిర్దోషిని నిరూపిస్తాను. ఇదేమిటి సార్? కోడి మాంసం. ఎవరు చంపారు సార్ ఈ కోడిని? మా నౌకర్ చంపాడు. మరి నౌకర్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు సార్? అది నేరం కాదు కాబట్టి. మరి యాదగిరి చేసింది నేరం ఎలా అవుతుంది మిస్టర్ జస్టిస్? పండగ పేరుతో జంతువులను చంపకూడదు. మాంసం తినాలన్న కోరికతో చంపచ్చా? జంతువును పక్షులను చంపడం నేరమైతే కోసిన మీ నౌకరుకు, వండిన మీ ఆవిడ గారికి, సారీ, తింటున్న మీకు శిక్ష పడాలి సార్. అంతేకాదు మిస్టర్ జస్టిస్, ఈ దేశంలో ఉన్న కబేడాలకు ఈ జంతువును చంపొచ్చు అని ముద్ర గుద్ది పంపుతున్నారే, వారికి వేయండి సార్ మరణ శిక్ష. సూపర్. దేశ్ కి నేత, దేశ్ కి నేత, దేశ్ కి ఆర్డర్, ఆర్డర్. జంతు బలి కేసులో యాదగిరిని నిర్దోషిగా తీర్పు చెబుతూ కోర్టులో ఈల వేసినందుకు 25 రూపాయలు జరిమానా విధిస్తున్నాను. సింధు, నువ్వు మరీ గారాబం చేస్తున్నావు. అవతల బోల్డని కేసులు వ్యవహారాలు పెట్టుకుని నువ్వే వచ్చి డ్రాప్ చేయాలా? ఆటోలో వెళ్ళమని చెప్పొచ్చుగా. రేయ్, ఈ జీవితం నా మేనకోడలి కోసమేరా, దానికోసం నేను ఏమైనా చేస్తాను. అది స్విమ్మింగ్ చేసి వచ్చేదాకా ఇక్కడే ఉండమని. ఇక్కడుందా? ఇంకా మేమేం వెళ్తాం, నువ్వు వెళ్లే వరకు ఇక్కడే ఉంటాం. పదా బ్రదరు. ఈ రోజు మా చెల్లెల చేత ఖర్చు పెట్టించాల్సిందే. శిరీష, ఏంటి శిరీష, ఏమిటో చెప్పు. నీకేం కావాలో చెప్పు. లిమ్కానా, కోకోనా, బోర్నువిటానా? నాకేం వద్దు, నన్ను వదిలే. ఏదో సిస్టర్ అకౌంట్ లో తిందాం అనుకున్నాను, దానికి నాకు ప్రాప్తం లేదు. అయ్యో, బొబ్బో బొబ్బో పేరు శిరీష్ అన్నమాట. ఆ చెల్లి నా పిల్లకి ఆ తిండిపోతూ అన్నమాట. ఆడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి శిరీష్ లైన్లో పెట్టు. లైన్ లో పెట్టడానికే కదా మేముంది. వెళ్తాం బాబు. వెళ్ళు. ఏరా, కళ్ళు కనపడటం లేదా? గుడ్డినాయన, కళ్ళ డాక్టర్ చూపించుకో. పోరా. లలిలా, లలిలా, లలిలా. సార్,
ఈయన ఆఫీసర్ సార్. పర్వాలేదు పర్వాలేదు ఇంకొకరు పట్టరా తాగండి మాస్టారు ఈ కింద పడి ఉన్న ఈ 100 రూపాయలు మీద సార్? అవును నాదే. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ 100 రూపాయలు నాది కాదని తెలిసేలోపు ఇక్కడ నుంచి జారుకుంటే మంచి. ఏమిటి సార్ తమరో తమరే గుడుక్కుంటున్నారు? ఎబ్బే ఏం లేదు, ఈ దేశంలో మీలాంటి మంచి వాళ్ళు కూడా ఉంటారా అని ఆశ్చర్యచకితులు అవుతున్నాడు. ఓకే అమ్మా మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? డిఎస్పీ హ్యాండ్స్ రిమూవ్ చేస్తే లేదని తెగాలి. డెప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కమ్ ప్లీజ్ రైట్. ఏమిటమ్మా నువ్వు? నీకు తొందరలో పెళ్లి చేయాలి మావయ్య. అలాగే జూనియర్ టైం బాగుండి వస్తామని అడగకుండా మీ నాన్నగారు ఏం చేస్తుంటారని అడిగాను. డిఎస్పీ అంది. జాగ్రత్త నాయన. డిఎస్పీయే కదా, ఎవరి కూతురైనా సరే నా భయము హై నా చింత హై. పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటా. హాయ్ శిరీష, హాయ్. రాత్రికి క్లబ్ లో డిస్కోతెక్ ఉంది, నాతో వస్తావా? సారీ, నాకు అలాంటి అలవాట్లు లేవు. జూనియర్ మొగలి పువ్వులా ఉంది, కాస్త జాగ్రత్తగా డీల్ చేయాలి. తెల్లవారదేమి ఈ చీకటి విడిపోదేనే. తెల్లవారికి ముందే పియానో ముందు కూర్చున్నావు. ఏంటి మావయ్య ఈరోజు విశేషం? ఏం లేదమ్మా, స్విమ్మింగ్ పూల్ తీసుకెళ్ళమని డ్యూటీ చేసావు కదా, అక్కడ కనపడబోయే కలర్స్ ఊహించుకుని. సారీ మావయ్య, అనవసరంగా పొద్దున్నే లేచావు. పర్వాలేదమ్మా, డ్రైవర్ కి జ్వరం తగ్గేదాకా నేనే నీ డ్రైవర్ని. నిన్నెందుకు కష్టపెట్టడమని మా టీచర్ ఇట్టే వెళ్తుంటే నన్ను కూడా తీసుకెళ్ళమన్నాను. టీచర్ ఎప్పుడు ఇక్కడికి వస్తున్నా? హాయ్ హలో, బాగున్నారా? మీరు కోఆపరేట్ చేయమన్నారు కదండి. ఓహో అందుకొచ్చారా? ఎందుకు వచ్చారు? ఎందుకంటే నేను చెప్తాను. కొత్త మోడల్ సెల్యులార్ ఫోన్ వచ్చిందంటే తీసుకురమ్మన్నారు లాయర్ గారు. అవునవును, కొత్తది సెల్లో ఫోన్ ఇవ్వండి. ఇవ్వండి అని తీసుకోవడమేనా? రేట్ కనుక్కోవద్దా? 35,000. ఏంటి తెల్లది, నువ్వు సెల్ ఫోన్ అమ్ముతున్నావా, టోటల్ గా కంపెనీ అమ్ముతున్నావా? దీని పనితనం చూసి ఆ మాట నండి సార్. హలో హలో, తీసుకో డార్లింగ్. దీని అసలు రేటు 5,000. 30,000 నీకు ఫైన్. మిస్ ఆంధ్ర పోటీలో నీ వల్ల నేను మిస్ అయిన ₹1,00,000 ప్రైజ్ మనీలో నువ్వే నాకింకా 70,000 బాకీ. పిచ్చి వేషాలు వేసావనుకో, అక్కడ నిలబడిన ఆ పిల్లకు నీ బయోడేటా చెప్తాను. ఓకే ఓకే, బాగా పనిచేస్తుంది. పిఠాపురం డబ్బు ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఎక్స్క్యూజ్ మీ. గుడ్ మార్నింగ్ టీచర్. వెరీ గుడ్ మార్నింగ్. సింధు మీకోసం వెయిట్ చేస్తుంది. సింధు మీ స్విమ్మింగ్ టీచర్, కమాన్. అబ్బా, ఈమె మీ గర్ల్ ఫ్రెండా? సారీ మేడం, యు ఆర్ మిస్టేకెన్. నేను సింధు స్విమ్మింగ్ కోచ్. ఈ అమ్మాయి నాకంటే బాగుంది, వస్తుందేమో అడిగారా? ఇంకా అడగల, అడుగుతా. సారీ టీచర్, లేట్ అయింది పదండి. ఇట్స్ ఓకే. టీచర్ అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి. బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పెట్ట, బుల్బుల్ పెట్ట. ఏంట్రా పాటలు నాకు రావనుకున్నావా? కుడి ఎడమైతే పొరపాటు లేదో, ఓడిపోలేదో. ఓడిపోయావు జూనియర్. ఆ శిరీష నీకు నా దక్కదు హై, నా మిల్తా హై. స్కూల్లో సీనియర్ కదా అని చనువిచ్చా, చంకెక్కు మోస్తా, తనకెక్కామనుకో తోస్తా. రైట్ లో కుదరకపోతే లెఫ్ట్ లో ట్రై చేయమన్నారు పెద్దలు, అందుకే నేను వేరే రూట్ లో ట్రై చేస్తున్నా. ఏంటి ఆ రూట్? గుడ్ మార్నింగ్ సార్. ఎందుకు సార్ ఏడుస్తున్నారు? పొద్దున్నే సన్ రైజ్ దగ్గర నుంచి సన్సెట్ వరకు మా నాన్న వెధవా చవట పనికి మాలిన వెధవా అని తిడుతూనే ఉంటాడు. ఒక్కసారి మీరు సార్ అనేసరికి కన్నీళ్లు సాంబార్ లాగా నా కళ్ళలోకి కారిపోతున్నాయి సార్. మీకేంటి సార్, డిఎస్పీ గారి ఏకైక సన్ను మర్చిపోయాను. మీ పేరేంటి సార్? పిచ్చయ్య సార్. పిచ్చయ్య? డిఎస్పీ గారు అబ్బాయి ఉండి ఇంత దరిద్రమైన పేరు పెట్టుకున్నావంటి?
నా ముందు ముగ్గురు మగపిల్లలు పుట్టి చనిపోయారు, అందుకే నాకు ఈ పేరు పెట్టారు. ఇంతకీ ఈయనెవరు సార్? నా స్కూలు మేటు, పుట్టి గుడ్డివాడు. ఆ. గుడ్డివాడు. అయ్యో పాపం. పిచ్చయ్య గారు, మీ బాబాయ్ ఐస్ టెస్ట్ ఇస్తున్నారు కదా, మా వాడిని రికమెండ్ చేస్తారా? ఎంత డబ్బు ఖర్చు పర్వాలేదు. జాగింగ్ చేశా, కడుపు నకనకలాడుతుంది. ఏదైనా హోటల్కి వెళ్ళి తింటూ మాట్లాడుకుందాం. అలాగే అలాగే, రండి రండి రండి. నన్ను తీసుకెళ్ళండి. రండి గుట్టి గారు. ఆహా, అబ్బా, పాలు, పప్పి, నీకు నాకు డబుల్ ఆమ్లెట్, ఇడ్లీ, పెసరట్టు, సాంబారు. ఆహా, మరిద్దరికి పండగే పండగ. అదేమిటి గుడ్డి పిఠాపురం, నీకు కళ్ళు కనపడవు కదా, ప్లేట్ సరిగ్గా ఎలా తీసుకున్నావు? అదొక విద్యలే. ఎన్నో విద్యలు తెలిసిన అంత పిఠాపురం, నా కుడి చేతిలో ఏముందో ఎడమ చేతిలో ఏముందో చెప్పగలిగితే రెండు నీకే ఇస్తాను. ఈజీగా చెప్తాను. కుడి చేతిలో పిస్తా, ఎడం చేతిలో కసోటా ఉంది. కరెక్ట్ గా చెప్పండి. తీసుకో అంత పిఠాపురం. నువ్వు ఎంగేజ్ చేసింది నేను తిన్నమ్మా. ఎంగిలా? నేను ఎంగిలి చేసినట్లు నీకెలా తెలుసు? నువ్వు గుడ్డిస్త్రీవి కదా. అదే అదే, నువ్వు నాలుగుతో నాకుతున్నప్పుడు సౌండ్ వినిపించుంటుంది. ఆహా. అంతేకాదు, ఎవరి మనసులో ఏముందో ఈజీగా చెప్పగలడు మా వాడు. ఆ. నా మనసులో ఏముందో చెప్పరా? పిక్చర్ లాంటి బాంబర్ దొరికితే బాగుండును అని ఉంది. అయ్యో నీ పప్పికి ఎంత విశ్వాసం? ఎందుకు ఏడుస్తున్నావు పిచ్చి బావమరిది? మమ్మల్ని వీరిలా ఇంత పెద్ద హోటల్కి ఎందుకు తీసుకువచ్చారు? నాకు నా కుక్క పిల్లకి టిఫిన్ పాలు ఎందుకు పెట్టిస్తున్నారు? వీడు గుడ్డివాడిలాగా ఎందుకు నటిస్తున్నాడు? ఇప్పుడు నాకు బాగా అర్థమైంది సార్. నేను ఒక అందమైన చెల్లికి అన్నను, నాలో మీరు ఒక బ్రోకర్ ని చూస్తున్నారు. ఛ, 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 ఛ. మీ నాన్న మీద ఒట్టేసి చెప్తున్నా, నువ్వు నా బ్రోకరు హై, నా విధవా హై. యు ఆర్ మై రియల్ బహుమర్ది హై. నువ్వు హెల్ప్ చేస్తే నీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటాను. హై. మీ కాళ్ళు ఎక్కడా హై? ఎందుకు లాగటానికా? హుయ్. కాదు, దండం పెట్టుకోవడానికి. చేతిలో స్టిక్ తప్ప చిల్లర కూడా లేని మా నాన్న మా చెల్లి పెళ్లి ఎలాగూ చేయలేడు. దేవుడు పంపించిన బాగా సార్ మీరు నాకు. బావమరిది, బావమరిది. చిచి, నువ్వెప్పుడు ఇంతే రామయ్య. ఇప్పుడు బస్ కూడా దొరకదు. ఎలా రా? నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టకు చెల్లెమ్మా. హలో లాయర్ గారు, అసలే దొంగలు దోచుకునే రోడ్డు ఎలా రా అనుకుంటున్నావు? సమయానికి మీరు వచ్చారు. దొంగలకి నాకు లింక్ ఏమిటయ్యా? అది కాదు సార్, మా చెల్లెలు అర్జెంట్ గా వెళ్ళాలి. టెన్షన్ పెరిగిపోతుంది. మీరు లిఫ్ట్ ఇస్తే నేను గిఫ్ట్ ఇస్తా. అలాగే. స్విమ్మింగ్ మేడం, వెనకెక్కండి. థ్యాంక్ యూ అన్నయ్య. జాగ్రత్త. బాయ్. ఆహా, భగవంతుడా, పైకెక్కిన ఈ జంట పెళ్లిపీటెక్కేలా చెయ్యి స్వామి. ఎందుకంటే అన్నిసార్లు అలా సడన్ బ్రేక్ వేస్తారు? బాబా, తప్పు నాది కాదండి, గవర్నమెంట్ది. ఇది వరకు రోడ్లు 3 నెలలకు ఒకసారి పోయేవి, ఇప్పుడు 3 రోజులకు ఒకసారి పోతున్నాయి. అందుకే సడన్ గా బ్రేక్ వేయాల్సి వస్తుంది. అయ్యో, ఆటో చూసుకోండి. సాధించాలనుకున్నది సాధించడం నాకు లాతో పెట్టిన విద్య. నేనేమన్నా కాదన్నావా బాబు? ఇవాళ ఏదో సర్ప్రైజ్ అన్నావు, ఇదేనా మాయా? హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. నాకా? నీకే హ్యాపీ బర్త్డే మిస్టర్ పిఠాపురం. ఇదే సర్ప్రైజ్ అంటే. నీదే బర్త్డే. థ్యాంక్స్ చెప్పు. థ్యాంక్ యూ. ఈ రోజు నా బర్త్డే. అవును, నేను పుట్టినప్పుడు మా ఊళ్ళో తుఫాన్ వచ్చి పెద్ద మర్రి చెట్టు పడిపోయింది.
అయిపోయింది. చూడు లిటిల్ పాప, నువ్వు మా సిస్టర్ దగ్గర ఈత నేర్చుకున్నావు, నీ మావయ్యకు కూడా ఈత నేర్పించలేకపోయావా? ఏ నిన్న మీ మావయ్యకు ఈత రాక కాలంలో పడిపోయి మా సిస్టర్ ను కూడా ముంచేశాడు. హాయ్ శివ. హాయ్ శివ. హలో. ఇదేంటి ఆ రోజు ఈ అమ్మాయి మీ గర్ల్ ఫ్రెండ్ అంటే కాదన్నారు, మీ ఇద్దరు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తున్నారు. ఏమంటారు ఈ కాంబినేషన్ ని? చెప్పు శివ. ఆ అమ్మాయి మన టైప్ కాదులే. వాట్ డు యు మీన్? నాదే టైప్ బ్రదర్. ఏ టైప్ అంటావేంటి? ఫస్ట్ టైం నీ ఫోటో చూపించి వస్తుందేమో కనుక్కోమన్నాడు. ఆ అమ్మాయిని చూసినప్పుడు అలా అనలేదు కదా. నువ్వు ఊరుకో జూనియర్. చెప్పని సిస్టర్ నేను అపార్థం చేసుకుంటుంది. ఇంత ముందంటే నువ్వు అదో టైప్ క్యారెక్టర్, ఎవరు చూసినా వస్తుందేమో కనుక్కోమనేవాడివి. ఇప్పుడు నువ్వు అలా అంటలేదు కదా. ఈ విషయం అమ్మాయికి తెలియాలి కదా. అర్థమైందా ఇతని క్యారెక్టర్? మీ మెళ్ళో తాళి కడుతూ కూడా జడెత్తి పట్టుకున్న అమ్మాయికి కన్ను కొడతాడు. నువ్వు ఇతని వల్ల చిక్కుకున్నావు. ఫినిష్. ప్లీజ్ అదిగా చెల్లెమ్మ, పాపం శివాజీ. Shut up. ఇలాంటి మనిషితో స్నేహం ఏంటా నీకు? పదపోదాం. థ్యాంక్ యూ బ్రదర్. నేను చేయాల్సింది నువ్వు చేసావు. బాయ్ శివ. బాయ్. సారీ జూనియర్. పిఠాపురం, నువ్వేం బాధపడకు. నేను నమ్ముకున్న దేవుడు ఒక్కడే, ఏడుకొండల స్వామి. నేను కోరుకున్న అమ్మాయి ఒక్కతే, శిరీష. శిరీష, ఆగు శిరీష, నీతో మాట్లాడాలి. సారీ. ప్లీజ్ శిరీష, నన్ను అర్థం చేసుకో. అర్థం చేసుకున్నాను. నీలో 10% లాయర్ ఉంటే 90% తిరుగుపోతున్నాడు. ఆ తిరుగుబోతుని సంతోష పెట్టడానికి నీ లాయర్ వృత్తిని వాడుకుంటున్నా. ఆ శివాజీ నాలోంచి ఎప్పుడూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు నా గుండె నిండా నువ్వే ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నదే నా జీవిత లక్ష్యం. నీతో నాకు పెళ్ళా? నెవర్. ఇట్ విల్ నెవర్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. శిరీష, చీ అంటే వెనకబడతావు లాయరు. దట్ ఈస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అది నా పర్సనల్ విషయం. అరే శిరీష నా పర్సనల్ లేడీ బాయా, తెలీదా? నా క్లాస్మేట్, కాలేజ్ మెట్, త్వరలోనే కాటేజ్ మెట్ కూడా చేసుకోబోతున్నా. మిస్టర్ శ్రీనాథ్, అరే ఒప్పుకుంటే 3 ముళ్ళేస్తా, లేకుంటే రేప్ చేస్తా. ఆ కేసు కూడా నీకే ఇస్తా. శిరీష గురించి చెడుగా మాట్లాడితే నీ ప్రాణాలు తీసి ఆత్మహత్య చేసుకున్నామని కోర్టులో నిరూపిస్తాను. జాగ్రత్త. Can I help you? హలో. హలో, నేను స్వర్ణని. నువ్వా? తొందరపడి డిస్కనెక్ట్ చేయొద్దు. లేడీస్ అంటే నీకు ఎంత బలహీనత ఉన్నా శిరీషను గొప్పగా ప్రేమిస్తున్నావని స్విమ్మింగ్ పూల్ వద్ద చూశాను. ఇప్పుడు నీ శిరీష డేంజర్ లో పడింది. ఇదో కొత్త ప్లానా? నీ మంచి కోసం చెప్తున్నాను. శిరీషను శ్రీనాథ్ కిడ్నాప్ చేశాడు. శిరీష్ ఎక్కడుంది? శిరీష, శిరీష, ఇదంతా నీ ప్లాన్ అన్నమాట. I hate you. నా ప్రాణం పోయినా నేను నీకు దక్కను. వెళ్ళు. శిరీష, ఏం మాట్లాడుతున్నావు? నేను నిన్ను కాపాడడానికి వచ్చాను. ఏయ్, ఎవరిది? అరుంది. డోర్ ఓపెన్ చేయండి. ఆ అమ్మాయిని కూడా బయటికి రమ్మను. సార్, అమ్మాయి గారిని ఇంటికి తీసుకెళ్ళమంటారు. ఇద్దరిని వ్యాన్ ఎక్కించు. సార్, ఇదంతా కుట్ర. మీ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేస్తే కాపాడడానికి వచ్చాను. నా మాట నమ్మండి. అయిపోయి కేసు ఉల్టా పల్టా అయిపోయి. ఈయన లాయర్, ఈయన నోటికి పవర్ ఉంది. ఈయన డిఎస్పీ, ఈయన లాఠీకి డబల్ పవర్ ఉంది. ఇంకేముంది? కేస్ కథం, కేల్ కథం. ఏయ్, ఒక అమ్మాయి జీవితాన్ని బజార్ను పడేసి నిన్ను విడిచిపెట్టను. నిన్ను నువ్వు చెప్పదలుచుకుంది ఏమైనా ఉందా శివాజీ? ఏం చెప్పమంటారు మిస్టర్ జస్టిస్? ఎన్నో కేసుల్లో కంచులాగా మోగిన కంఠం మొగబోయిందని చెప్పమంటారు.
ఈ క్షణంలో మా ఇద్దరిని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తే మేము ఏ తప్పు చేయలేదని నిరూపించుకోగలం అని చెప్పమంటారు. నువ్వు కోరితే నీ కోరిక అంగీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అంగీకరించే లాభమే ఉంది మిస్టర్ జస్టిస్. పెళ్లికి కావలసిన శిరీష జీవితంపై పడ్డ ఈ మచ్చని మీరు తుడిచేయగలరా? ఆమె నిరపరాధిని, రేపు ఆమెను చేసుకోబోయేవని నమ్మించగలరా? ఇమ్మోరల్ యాక్ట్ కింద అరెస్ట్ అయిన మమ్మల్ని మీరు శిక్ష వేయకుండా వదిలేయగలరా? అయితే నిన్ను బార్ అసోసియేషన్ నుంచి డిబార్ చేయటం, ఆమెకు 1000 రూపాయల జరిమానాతో పాటు వారం రోజులు జైలు శిక్ష విధించటం తప్ప మరో పరిష్కారం లేదు. ఉంది జడ్జి గారు. ఒక డీఎస్పీ గారు అమ్మాయి, ఒక లాయరు అల్లరిపాలు కాకుండా ఉండాలంటే ఆ ధర్మదేవత సాక్షిగా వాళ్ళిద్దరూ భార్యాభర్తలు కావాలి. దానికి ఆమోదం చెప్పవలసింది నేను కాదమ్మా, వాళ్ళు. డీఎస్పీ గారి కుటుంబంతో ప్రత్యేకంగా మాట్లాడే అవకాశం కల్పించండి. అగ్రి. నేను కోర్టులో అలా మాట్లాడడం తప్పా సార్? అవమానంతో ఆత్మహత్య చేసుకునే పరిస్థితిలో ఉన్న మాకు తప్పులేం తెలుస్తాయమ్మా? అలా అనకండి. ఇప్పుడు జరగవలసిన ఆత్మహత్యలు కాదు, వీళ్ళిద్దరిని అల్లరిపాలు చేయాలని వాళ్ళు చేసిన పనిని శుభలేఖలతో శుభంగా ముగించడం. అవును నాన్నగారు, శిరీష్ అంటే శివాజీకి ఎంత ఇష్టమో నాకు తెలుసు. మీరు ఎలాగో కట్టించి పెళ్లి చేయలేరు. చెల్లి పెళ్లి జరుగుతుందా లేదా అని అమ్మ నిప్పుడు కుంపటి గుండెల మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఇంత నింద పడ్డాక చెల్లి పెళ్లి చేయలేరు. మీరే ఆలోచించండి. ఏ తండ్రి తన కూతురు పెళ్లి ఇలా చేయాలని కోరుకోడమ్మా. పరిస్థితులకు తల వంచడం మానవ జీవితంలో తప్పనిసరి. ఈ పెళ్లి మన కుటుంబ సభ్యులందరికీ ఇష్టమేనని జడ్జి గారితో చెబుతాను. ఇమ్మోరల్ గా ప్రారంభమైన ఈ కేసు మోరల్ గా మారి పెళ్లితో సుఖాంతం అవుతోంది కనుక ఈ కేసుని ఎక్సెప్షనల్ గా తీసుకుని కొట్టివేయడం జరిగింది. నీ టైం బాలేదా? నువ్వు ఏం ఐడియా వేసినా అది రివర్స్ అవుతున్నది. ఇదేందన్నావు? గడియారం మార్చినా కదా, ఇక నా టైం బాగుంటది. శిరీష, ఈ పెళ్లికి నువ్వు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నావా? ఆ ఏడుకొండల వాడే ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉన్న జడ్జి. నీ ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగదా? చెప్పు. మీరు దేవుణ్ణి జడ్జి అన్నారు, కానీ నేను ఆ దేవుణ్ణి సాక్షిగా అనుకుని మీరు మారారని ఈ పెళ్లి చేసుకుంటున్నాను. నమస్కారం అండి. రండి, లోపలికి. నమస్కారం పదండి. రేయ్, ఎస్పీ గారు ఫోన్ చేయమని చేసావా? చేయలేదు. చేయలేదా? ఆయన లేకుండా శుభకార్యం ఎట్లా? ఇడియట్. ఏంటి పిఠాపురం, సిగరెట్టా? మా నాన్న ముందు అస్సలు నేను తాను. అదొకటే నువ్వు నాకు ఇచ్చే మర్యాద. బుద్ధి లేని గాడిదే. ఏంటి పిఠాపురం, నా మ్యారేజా? సిస్టర్ మ్యారేజ్ అయిపోయిన వెంటనే నా మ్యారేజ్ చేస్తారు ఫాదర్. నీ దరిద్ర ముఖానికి అదే తక్కువ. కడుపుకు అన్నం తింటున్నావా, గడ్డి తింటున్నావా? పిఠాపురం ఎక్కడికి? ఆయన క్షమాపణ చెప్పి తీసుకొస్తాను, వెళ్తున్నాను. పో. శుభం. అయ్యా, లగ్నపత్రిక చదవమంటారా? చదవడానికే కదండి వచ్చింది. చదవండి సార్. నేను చదువుతాను పంతులు గారు. చదువమ్మా. స్వస్తి శ్రీ చంద్రమానేన శ్రీ బహుదాని నామ సంవత్సరం మార్గశిర శుద్ధ దశమి ఆదివారం ఉదయం 11:01 శ్రీ చంద్రకాంత్ గారి ఏకైక పుత్రిక శిరీషను చిరంజీవి సింధు మామగారైన శివాజీకి ఇచ్చి వివాహం చేయుటకు పెద్దలు నిశ్చయించిన శుభలగ్న పత్రిక. మంగళం మహత్. వారి చేతికి ఇవ్వమ్మా. రారాములమ్మ, సమయానికి వచ్చావు. పెద్దదానికి ముందు నువ్వు అక్షతలు వేయి. వేయి రాములమ్మ. 15 ఏళ్లుగా ఆ బిడ్డను పెంచిన చేతులతో అక్షింతలు వెయ్యలేను బాబు. తప్పు చేయని నా కొడుకుని డబ్బు కోసం జైల్లో పెట్టించాడు. ఈయనెట్లా దీవించమంటావయ్యా? ఇదిగో లాయరు, ఈ ఇల్లు దేవాలయం, ఈ గడపలో కల్లుడుగాను అడుగు పెట్టలేవు. నిజంగా దేవుడుంటే కొడుకు కోసం నేను పెడుతున్న కన్నీటికి ఇలా ఉంటే ఈ లగ్గం జరగదు. ఆగిపోతే 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 ఆగిపోతే.
నిలబడి నవ్వే అవకాశం ఇన్నాళ్లకు వచ్చింది నాకు. మానభంగం చేసిన వాళ్లను అమాయకులన్నావు, హత్యలు చేసిన వాళ్లను అపర గాంధీలన్నావు, ప్రేమికుల్ని విడదీశావు. ఎందుకు? డబ్బు కోసం. ఆ డబ్బు నువ్వు వాడుకున్న జీవితాల్లా మూలపడి మూలుగుతోంది. తిను. అన్నమెందుకు? ఆ డబ్బే తిను. నన్ను పిచ్చిదాన్ని చేసి కోర్టులో ఇష్టం వచ్చినట్టు వాదించినప్పుడు లేని భయం, బెంగ ఇప్పుడెందుకు వచ్చాయి? ప్రియురాలి ముందు ఒక పేదరాలు శపించిందనా? లగ్నపత్రిక మీద ఆమె కన్నీళ్లు పడి రాసిన లగ్నం చెరిగిపోతుందనా? నీకు ప్రియురాలు కావాలి, కానీ న్యాయం అక్కర్లేదా? అగో! న్యాయమే కావాలని తాపత్రయపడిన నా అక్కకు నువ్వు ఇచ్చిన వరమేమిటి? మరణం. తన రక్తంతో నీ పాదాలు కడిగింది. ఏం చేశావు ఆవిడకు నువ్వు? ధర్మం. నడి రోడ్డు మీద పెంచుకుని కలిచెట్టు కలిసి చంపాను. అప్పుడేమయ్యాయి? నల్లగుడ్డ చాటున నీ కళ్ళు. గుడ్డిదానివైపోయావా? ఈ దేశంలో ఉత్తర భారతం నుంచి దక్షిణ భారతం వరకు ఎంతమంది రాజకీయ నాయకులు మోసం చేయడం లేదు? వాళ్ళు కాపాడాలని చూసే న్యాయవాదులు ఎంతమంది లేరు? కాదని చెప్పు, చేతులు జోడిస్తాను. 3 అంచెల ప్రభుత్వాన్ని మేసే 3 కంచెలే రాజకీయం, చట్టం, న్యాయం. అవి 3 కోతుల్లాగా మారిపోయాయి. చెడు అనకు, చెడు వినకు, చెడు చూడకు అన్న 3 రీతుల్ని కోతులకు వదిలేసి చెప్పింది వినకు అంటుంది రాజకీయం. పెద్దవాడిని ఏవి అనకు అంటుంది చట్టం. ధర్మాన్ని చూడకు అంటుంది న్యాయం. ఈ నిజం తెలుసుకునే ఈ పద్ధతిలో బ్రతకాలని నిర్ణయించుకున్న నన్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు. వెళ్ళు, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. శివాజీ గారు, ఇది మన ఇద్దరిని భార్యాభర్తలు చేసే పసుపు కాగితం. ఈ పసుపు కాగితానికి నా మెళ్ళో 3 ముళ్ళు వేయటానికి మధ్య ఒక పుణ్యకార్యం చేస్తానని మాట ఇమ్మని అడగడానికి వచ్చాను. నిరపరాధైన రాములమ్మ కొడుకుని విడుదల చేయించి మీరు నిజంగా మారారని నిరూపించుకోండి. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.